నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 19. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణమే, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అన్నాడు ఉద్వేగంగా. ఓ రియల్లీ? మరి ఆ రోజు ప్రేమించట్లేదు, ప్రేమించినట్టు నటించాను అన్నావు. ఐ హేట్ యు అన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమైతే మరి ఆ రోజు చెప్పింది నిజం కాదా? రెండిట్లో ఏది నిజం, ఏది అబద్ధం? సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఇషాన్వి. అదవ్ ఆమె నడుము వదిలి దూరం జరిగాడు. రెండు నిజమే. ఆ రోజు వరకు నేను నిన్ను ప్రేమించలేదు, నాటకం ఆడాను అని అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా నా మనసులోకి నువ్వెప్పుడో వచ్చేసావు. కానీ నాకున్న ఈగో ఆ ప్రేమను కప్పేసింది. నాది నటన కాదు, ప్రేమ అని రియలైజ్ అవ్వడానికి నాకు ఎంతో సమయం పట్టలేదే. ఇషాన్వి, నేను చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాను. నేను అడక్కముందే డాడీ నాకు అన్నీ అరేంజ్ చేసేవారు. ఇంటర్లోనే రాయల్ ఎన్ఫీల్డ్, కాలేజీలో బెంచ్ కార్, పాకెట్ నిండా డబ్బులు, చుట్టూ ఫ్రెండ్స్, పార్టీలు, షికార్లు. చాలా బిందాస్గా రాయల్గా ఉండేది నా లైఫ్. ఒక రకంగా చెప్పాలంటే డబ్బున్న బలుపుతో ఎక్కడా తగ్గేది లేనట్టు పెరిగాను. ఎదుటివాడు ఎంత పెద్ద తోపైనా ఎవడికి భయపడేది లేదు. తప్పు చేసిన వాణ్ణి వదిలేది లేదు. అందరూ నన్ను చూసి భయపడాల్సింది. కాలేజ్లో అబ్బాయిలు అమ్మాయిల ఫాలోయింగ్తో ఒక గ్యాంగ్ లీడర్గా కింగ్లా ఉండే నన్ను అందరిలో కొట్టాం. కాలేజ్లో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. నన్ను చూసి భయపడే వాళ్ళు నవ్వుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నాకున్న ఈగోకి బలుపుకి నా మిస్టేక్ నాకు కనిపించలేదు. రివెంజ్ తీర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఆ వయసులో నా మెంటాలిటీకి అంతకు మించి ఆలోచించలేకపోయాను. ఇషాన్వి సీరియస్ ఫేస్తో పక్కకి చూస్తూ నిరాసక్తిగా వింటుంది. రివెంజ్ తీర్చుకున్నాను. నేను చాలా హర్ట్ చేశాను. ఆ తర్వాత నేను హర్ట్ చేసినందుకు నేను హర్ట్ అయ్యాను. నరకం చూశాను. ఆ రోజు నువ్వు అన్నావు చూడు, లైఫ్లో ఏదో ఒక రోజు నన్ను మిస్ చేసుకున్నందుకు నువ్వు రిగ్రెట్ అవుతావు అని. ఏదో ఒక రోజు కాదు, ఆ రోజు రిగ్రెట్ అయ్యాను అని జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాల క్రితం అదవ్ ఇషాన్వి మనసు ముక్కలు చేసిన రోజు. గెట్ లాస్ట్, గుడ్ బై అని చెప్పి సరాసరి ఇంటికి వెళ్ళిన అదవ్ తన గదిలోకి వెళ్ళి స్మోక్ చేస్తూ బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఐ లవ్ యూ అని ఇషాన్వి ఎంతో ప్రేమగా తనకి ప్రపోజ్ చేయడం, తను లవ్ లెటర్ చింపేసి ఆమె మొహాన కొట్టడం, రింగ్ విసిరికొట్టి నేను నిన్ను ప్రేమించట్లేదే, ప్రేమించినట్లు నటించాను, ఐ హేట్ యూ అని తన హార్ట్ బ్రేక్ చేయడం, నేను చెంప మీద కొడితే నువ్వు నా గుండె మీద కొడతావా, నీ మీద ప్రేమ చచ్చిపోయింది, ఐ హేట్ యూ అని ఈశాన్వి దీనంగా ఏడవడం అతని కళ్ళ ముందు కదలాడుతుంటే అతని మనసంతా ఏదోలా అయిపోయింది. హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? తను నన్ను కొట్టి అవమానించింది, నేను రివెంజ్ తీర్చుకున్నాను. అలాంటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు సాడ్గా ఫీల్ అవుతున్నాను? గట్టిగా సిగరెట్ పఫ్ పీల్చి వదిలి సిగరెట్ పడేసి చైర్లో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఇషాన్వితో మొదటి పరిచయం నుండి ఆమెతో గడిపిన మూమెంట్స్ అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మొదట్లో తనపై కోపంగా ఉండే తను క్రమంగా ఫ్రెండ్లీగా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడడం, టేస్ట్ చేస్తుంటే సిగ్గుపడడం, తనకి గాయమైతే అల్లాడిపోవడం, ప్రపోజ్ చేసినప్పుడు సంతోషంతో బ్లష్ అవ్వడం, తన ప్రేమను రిజెక్ట్ చేసినప్పుడు ఏడవడం, ప్రతి జ్ఞాపకం అతని కళ్ళ ముందు మెదులుతుంటే అతని మది మోయలేని భారంగా మారింది. అతనికి తెలియకుండానే కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. యు డోంట్ డిజర్వ్ మీ, ఐ హేట్ యూ, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అగైన్. ఈశాన్వి మాటలు అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే టక్కున కళ్ళు తెరిచాడు. ఆ మాటలు అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు అదవ్. ఆమె అతనికి మళ్ళీ ఎదురు పడదేమో అన్న ఊహని అతను భరించలేకపోతున్నాడు. ఈశాన్విని బాధ పెట్టినందుకు గిల్టీనెస్ బాధ, తన నుండి దూరం అవుతుందేమో అన్న ఆందోళన అతనిపై మూకుమ్మడిగా దాడి చేస్తుంటే హార్ట్ ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. తలంతా మొద్దుబారినట్టుగా, తన బాడీ తనకే భారమవుతున్నట్టుగా అనిపించసాగింది. డీప్ బ్రీత్ తీసుకుని గుండె మీద చేయి వేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న అతనికి ఇన్నోసెంట్ ఫేస్తో నవ్వుతున్న ఈశాన్వి సమ్మోహనమైన రూపం కళ్ళ ముందు కనిపించింది. ఆ క్షణం అతనికి అర్థమైంది, ఈశాన్విని చూడకుండా తను ఉండలేడని, ఈగో కోపమని. అప్పటిదాకా అతన్ని కమ్ముకున్న మబ్బులన్నీ తొలగిపోయి ఆ మబ్బుల చాటున దాగున్న ప్రేమ కనిపించింది. ఏదో కొత్త భావోద్వేగంతో అతని మది నిండిపోయింది. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేకపోయాడు.
లేచి పరిగెత్తుకుంటూ తన గది బయటికి వస్తుండగా తనకి ఎదురుగా వచ్చాడు ప్రేమ్. రే ప్రేమ్ అని యాదవ్ ఏదో చెప్పబోతుంటే, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ వల్ల ఈశాన్వి సిక్ అయి హాస్పిటల్లో పడి ఉంది. చల్లారిందా నీగు? ప్రేమ్ మాటలకు షాకింగ్గా చూశాడు అదవ్. ఈశాన్వి హాస్పిటల్లో ఉందా? ఏమైందిరా తనకి? ఇప్పుడు ఎలా ఉంది? తను ఎలా ఉంటే నీకేంటి? తనేమైతే నీకేంటి? నువ్వు హ్యాపీ కదా? తను ఇంకా చావలేదు, బ్రతికే ఉంది అన్నాడు ప్రేమ్ బాధతో కోపంగా చూస్తూ. రే, ఏం మాటలు రావి? నిన్ను పిచ్చిగా ప్రేమించిన పాపానికి తన మనసును ముక్కలు చేశావు. పాపం నిన్ను ఎంతగా నమ్మింది. అంత ఇన్నోసెంట్ అమ్మాయిని ఇలా మోసం చేయాలి అనిపించిందిరా. తన మనసు ఎంత గాయపడిందో. ఆ బాధ తట్టుకోలేక ఏమైనా చేసుకుంటే అని లోపి ప్రేమ్ నోటిని చేత్తో మూసేశాడు అదవ్. ప్లీజ్ రా, అలా మాట్లాడకు. నేను వెంటనే ఈశాన్విని చూడాలి అని ఫాస్ట్గా పరిగెడుతుంటే తన వెనుకే పరిగెత్తాడు ప్రేమ్. అదవ్ కార్ స్టార్ట్ చేయగా ఫాస్ట్గా వచ్చి కారెక్కాడు ప్రేమ్. ఏ హాస్పిటల్ అడిగాడు అదవ్ వేగంగా డ్రైవ్ చేస్తూ. రే, హాస్పిటల్కి ఎందుకురా? ఇప్పటికే పెద్ద పెంట పెట్టావు. మళ్ళీ ఎందుకు? జస్ట్ తనని చూసొస్తాను, చెప్పరా? ప్రేమ్ చెప్పకుండా అలాగే చూస్తుంటే, ప్రేమ్ ప్లీజ్ చెప్పు అని రెట్టించాడు అదవ్. కిమ్స్ హాస్పిటల్ అని బదులిచ్చాడు ప్రేమ్. అదవ్ ముందున్న అన్ని వెహికల్స్ని ఓవర్టేక్ చేస్తూ మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తుంటే అయోమయంగా చూస్తున్నాడు ప్రేమ్. కాసేపట్లో హాస్పిటల్కి రీచ్ అయ్యారు. రే అదవ్, ఇషాన్వి ఇప్పటికే చాలా హర్ట్ అయింది. మళ్ళీ తనకు కనిపించి తను ఇంకా హర్ట్ చేయకు. అలాగే అంటూ అదవ్ ఫాస్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఈశాన్వి గురించి ఆరా తీసి తను ఉన్న వార్డ్ దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్తుంటే టెన్షన్ పడుతూ తనని ఫాలో అయ్యాడు ప్రేమ్. వార్డ్ దగ్గరికి వెళ్ళేసరికి మనస్విని, ఇంద్రనీల్ బయట చైర్స్లో బాధగా కూర్చొని ఉన్నారు. అదవ్, ఈశాన్వి అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. ఈశాన్వి దగ్గరికి ఎలా వెళ్తావురా? వాళ్ళ నాన్నకి డౌట్ వస్తే అంతే సంగతులు. తనిప్పుడు బాగానే ఉంది, వెళ్దాం పదరా అని అదవ్ చేయి పట్టుకుని వెనక్కి లాగుతున్నాడు ప్రేమ్. అదవ్ కదల్లేదు. అప్పుడే ఇషాన్వి ఉన్న గదిలో నుండి డాక్టర్ చేతిలో వైట్ కోట్తో వస్తుంటే ఆ కోట్ తీసుకుని వేసుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాడు అదవ్. ప్రేమ్ తెల్లబోయి డాక్టర్ వైపు చూశాడు. ఏయ్, వాట్ ఈస్ దిస్? ఎవరతను అని డాక్టర్ వెళ్ళిపోతుంటే, డాక్టర్ 1 minute ప్లీజ్ అని తన చేయి పట్టుకుని ఆపిన ప్రేమ్. ప్రేమించిన అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాడు. అక్కడ అమ్మాయి వల్ల అమ్మ నాన్నలు ఉన్నారని మీ కోట్ అంటుంటే సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, 1 minute వచ్చేస్తాడు అనడంతో సైలెంట్గా వెయిట్ చేస్తున్నాడు డాక్టర్. ఇంద్రనీల్ వాళ్ళకి మొహం కనిపించకుండా చేత్తో కవర్ చేస్తూ ఈశాన్వి ఉన్న గదిలోకి వెళ్ళాడు అదవ్. బెడ్పై నీరసంగా పడి ఉన్న ఈశాన్విని చూసి అతని ప్రాణం చివుక్కుమంది. బెడ్ దగ్గరికి అడుగులు వేసి బాధగా చూస్తుండిపోయిన అదవ్, డాక్టర్ తనకిప్పుడు ఎలా ఉంది అన్న ఇంద్రనీల్ మాటలకు వెంటనే మానిటర్ వైపు చూపు తిప్పుకొని, షీఈ్ ఆల్ రైట్, మానిటర్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి క్రాఫ్ సెట్ చేసుకుంటున్నట్టు ఫేస్ కవర్ చేస్తూ బయటికి వెళ్ళాడు. కోట్ విప్పి డాక్టర్కి ఇచ్చేసి థ్యాంక్స్ డాక్టర్ అంటూ వేగంగా అదవ్ బయటికి వెళ్తుంటే, థ్యాంక్ యూ డాక్టర్ అని ప్రేమ్ అదవ్ వెనుక వెళ్ళగా, ఏంటో ఈ కాలం పిల్లలు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. అదవ్ కార్ దగ్గరికి వెళ్తుంటే తన భుజం పట్టి విసురుగా వెనక్కి తిప్పాడు ప్రేమ్. రే, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అక్కడ మాటల తూటాలతో ఆ పిల్ల మనసుకు గాయం చేశావు. ఇప్పుడు తనకు హెల్త్ బాగాలేదని అల్లాడిపోతున్నావు. అసలేంట్రా ఇదంతా? నిజం చెప్పు, నువ్వు నిజంగా ఇషాన్విని ప్రేమించలేదా? అదంతా నటనేనా? తన మీద నీకుంది కోపమే అయితే ఆ రోజు అఖిల్గాడు తను చేపట్టుకున్నప్పుడు నీకెందుకు కోపం వచ్చింది? ఆ పిల్ల కోసం వాడిని ఎందుకంతలా కొట్టావు? అదంతా నటనేనా? తన బర్త్డేకి గ్రాండ్గా ఎందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేశావు? అదంతా హార్ట్ఫుల్గా చేయలేదా? తనతో మాట్లాడిన మాటలు, సంతోషంగా గడిపిన క్షణాలు అన్నీ అబద్ధమేనా? అంతెందుకు, ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది అంటే ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? సంతోషపడాలి కదా అంటుంటే అదవ్ కళ్ళ నిండా నీళ్ళతో చూస్తూ, ఐ కాంట్ రా. ఈశాన్వి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను రా. తను లేకుండా నేను ఉండలేను. తను నాకు కావాలి, తన ప్రేమ నాకు కావాలి అంటూ ప్రేమ్ను గట్టిగా హత్తుకున్నాడు. అదవ్ నుండి ఆ మాటలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమ్. అతనికంతా అయోమయంగా ఉంది. భుజాలు పట్టుకుని అదవ్ని దూరం జరిపి, ఏమంటున్నావురా నువ్వు? ఇందాకే కదా ఐ హేట్ యూ అంటూ ఆ పిల్ల లవ్ని అందరి ముందు రిజెక్ట్ చేశావు. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అడిగాడు నమ్మలేనట్లుగా. అప్పుడు శరీ నా నెత్తిన నాట్యం చేస్తే అలా బిహేవ్ చేశాను. ఐ లవ్ హర్ రా.
నటిస్తున్నాను అనుకుంటూనే తన ప్రేమలో పడిపోయాను. బట్ రియలైజ్ అవ్వలేకపోయాను. తనకు దూరం అవుతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. హార్ట్ మీద చెయ్యి వేసుకొని, ఇక్కడ భరించలేనంత పెయిన్ ఉంది. తను నాకు లైఫ్ లాంగ్ కావాలి అన్నాడు. ప్రేమ్ సంభ్రమంగా చూశాడు. అదవ్ తన ప్రేమను రియలైజ్ అయినందుకు సంతోషం. తన లవ్ స్టోరీలో తనే విలనయ్యాడని కోపం ఒకేసారి కలిగాయి ప్రేమ్కి. కోపంగా కొన్ని క్షణాలు చూసి, నీ పేరు అదవ్ అని కాదురా, అపరిచితుడని పెట్టాల్సింది. ఒక్క రోజులో 3 వేరియేషన్ చూపించావు. మార్నింగ్ లవర్ బాయ్ రెమోలా, సాయంత్రం అపరిచితుల్లా, ఇప్పుడు రాములా అంటుంటే సైలెంట్గా చూస్తున్నాడు అదవ్. చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడో చూడు. ఈ రియలైజేషన్ ఏదో తనని హర్ట్ చేయడానికి ముందు వచ్చుంటే కాలేజ్లో బ్యూటిఫుల్ కపుల్ అయ్యేవారిద్దరు. నువ్వంతగా హర్ట్ చేశాక ఇషాన్వి నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? నాకే నీ మీద ఫుల్ కోపంగా ఉంది. ఇక ఇషాన్వికి ఎలా ఉంటుంది? నాకు డౌటే. ఆ అమ్మాయి అసలు చాలా సెన్సిటివ్. తన మీద ఆశలు వదిలేసుకో అన్నాడు ప్రేమ్. రేయ్, అలా అనకురా. తనని నేను అస్సలు వదులుకోను. నాకు బాగా బుద్ధొచ్చింది. తనతో మాట్లాడతాను. తిట్టినా కొట్టినా పడతాను. అసహించుకున్నా భరిస్తాను. ఎలా అయినా తన ప్రేమను గెలుచుకుంటాను అన్నాడు అదు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న ప్రేమ్ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి, సో గట్టిగా డిసైడ్ అయ్యామన్నమాట అని అడిగాడు. అవును అన్నట్టుగా తలాడించాడు అదు. సరే, ఇప్పుడు తను చాలా కోపంలో బాధలో ఉంది. నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. కాలేజ్కి వచ్చాక మాట్లాడడానికి ప్రయత్నించు. సరే, కానీ తను కాలేజ్కి వస్తుందంటావా? ప్రేమ్ సందేహం వెలిబుచ్చడంతో, ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? కలవరపడుతూ అడిగాడు. నువ్వు చేసిన ఘనకార్యం అలాంటిది. సరే, 2 రోజులు వెయిట్ చేయి. కాల్స్ కూడా చేయకు, పద అన్నాడు. అలాగేరా అని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ప్రేమ్తో పాటు కారులో స్టార్ట్ అయ్యాడు అదవ్. ఆ రాత్రి బాధతో భారంగా గడిచింది అదవ్కి. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళిన అదవ్ ప్రేమ్ ద్వారా పూజను ఇషాన్వి హెల్త్ గురించి ఆరా తీయగా తను బాగానే ఉందని తెలిసి హ్యాపీగా ఊపిరి పీల్చుకున్న అదవ్ తనిక కాలేజ్కి రాదని తెలిసి షాక్ అయ్యాడు. ప్రేమ్ అదవ్ ప్రేమ గురించి పూజకి వివరించి పూజతో ఇషాన్వికి కాల్ చేయించిన నాట్ రీచబుల్ రావడం, ఇంటి అడ్రస్ పూజకి కూడా తెలియకపోవడంతో స్వయంగా తానే వెతకడం మొదలుపెట్టాడు అదవ్. ఈశాన్విని డ్రాప్ చేసిన ప్లేస్ టర్నింగ్ నుండి ఈశాన్వి ఫాదర్ పేరుతో అడుగుతూ ఉంటే ఫైనల్గా తన ప్రయత్నం ఫలించి ఈశాన్వి ఇంటి అడ్రస్ దొరికింది అదవ్కి. ధైర్యం చేసి ఈశాన్వి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అదవ్కి ఈశాన్వి అమ్మా నాన్నలు ఎదురుపడనున్నారా? అదవ్ ఈశాన్వి పైన ప్రేమను రియలైజ్ అయిన 4 సంవత్సరాల వరకు ఎందుకు కలుసుకోలేకపోయారు? అదవ్ మనసులో మాట విని ఈశాన్వి ఎలా రియాక్ట్ అవ్వనుంది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? భూమి అనంతల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.